అస్మద్గురుభ్యో నమః. ప్రకృతిని కాపాడుకుందాం, పర్యావరణ పరిరక్షణ అనే అంశంలో భాగంగా మనము అంతరించిపోతున్న పక్షుల యొక్క విశేషాలను తెలుసుకుందాం. ప్యాసింజర్ పీజియన్ ఉత్తర అమెరికాలో 1800లలో 1800 సంవత్సరంలో ఈ పావురాలు కోట్ల సంఖ్యలో ఉండేవి. మితిమీరిన వేట వీటి ఉసురు తీసుకుంది. 1900 నాటికి అడవుల్లోని చివరి పక్షి చనిపోగా 14 ఏళ్ల తర్వాత సిన్సినాటి జూలో ఉన్న చివరి విహంగము మరణించిందంట. కరోలినా పారకీత్ అనే పక్షులు, అందమైన కరోలినా పారకీత్ ఈకలను టోపీల్లో వాడేవారు. రైతులు వీటిని విచ్చలవిడిగా వేటాడారు. 1918లో సిన్సినాటి జూలో ఉన్న చివరి పక్షి పారకీత్ చనిపోయిందంట. థిక్ బిల్డీ గ్రౌండ్ డోవ్ సాల్మన్ దీవుల్లో 1882 నుంచి 1927 మధ్య ఇవి కనిపించాయి. ఇవి ఉన్న చోటికి శత్రుజాతులను ప్రవేశపెట్టడము, అడవులను నాశనంతో ఇవి అంతరించాయి. 2005లో దీని అంతర్ధాన జాబితాలోకి చేర్చినారు. 4వది కాకి. మానవునికి సమీపంగా నివసించే పక్షి కాకి. దీని జీవితకాలము 20 సంవత్సరాలు. కాకిని గ్రీకు పురాణాలలో రేవన్ అని పిలుస్తారు. నేపాల్ నందు కాకిని దీపావళి మొదటి రోజున పూజిస్తారు. శకున పక్షిగా కూడా పిలుస్తారు. కాకులలో 24 రకాలు ఉన్నాయి. చనిపోయిన కుళ్ళిన పదార్థాలను, కళేబరాలను తినడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులుగా కాకులు పనిచేస్తాయి. కాకులు ఆహారాన్ని ఒంటరిగా తీసుకోవు. ఇది ఐక్యతకు సూచికగా చెప్పవచ్చు. కాకి సంఘీభావానికి, కలిసికట్టుతనానికి ప్రతీక. దెబ్బ తగిలిన కాకిని లేదా చనిపోయిన కాకిని ఒంటరిగా వదిలి వెళ్ళవు. కాకి అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగిన పక్షి. ఆహారం దాచిన చోటును ఖచ్చితంగా గుర్తుపట్టగలదు. కాకికి మిగతా పక్షుల కన్నా మెదడు చాలా పెద్దది. కాకి భావోద్వేగాలను వ్యక్తపరచగలదు. సంతోషం, కోపం, దుఃఖాన్ని తన అరుపుల ద్వారా వ్యక్తపరుస్తుంది. కాకి ఎవరిని గుడ్డిగా నమ్మదు. తనకు ప్రమాదం లేదు అన్నప్పుడు మాత్రమే ఆహారము ఆ ప్రదేశంలో అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాకులు పంటలపై ఉన్న పురుగులను తినడం ద్వారా రైతుకు ప్రయోజనకారిగా ఉంటుంది. చనిపోయిన జంతువుల కళేబరాలను కాకులు తిని పర్యావరణానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. కాకికి రోజుకు 300 గ్రాముల ఆహారం అవసరం. ఇందులో గ్రామ ప్రాంతాల్లోని కాకి అయితే 100 గ్రాములు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాకులైతే 165 గ్రాముల వరకు వ్యర్థాల నుండి ఆహారం తీసుకుంటాయి. ఒక అంచనా ప్రకారం 17.5 లక్షల టన్నుల వ్యర్థాలను ఆహారంగా తీసుకొని పర్యావరణ శుభ్రతకు తోడ్పడుతున్నాయి కాకులు. సింగపూర్లో ప్రతి 38 మందికి ఒక కాకి ఉండడం వలన ఆ దేశ శుభ్రతలో కాకిది ప్రధాన పాత్రగా గుర్తింపవచ్చు. అంటే కాకులను బాగా సంరక్షిస్తున్నారు సింగపూర్ వాసులు. 5వది సీతాకోకచిలుక పక్షుల్లో. సీతాకోకచిలుక కీటక జాతికి చెందినది. వీటి నోరు పొడవాటి గొట్టంలా ఉంటుంది. సీతాకోకచిలుకలోని రంగులు వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ముదురు రంగులో శరీర ఉష్ణోగ్రతను పెంచితే, లేత రంగులో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. మొక్కల పరపరాగ సంపర్కంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. సీతాకోకచిలుకలు రుచిని తెలుసుకోవడానికి తమ పాదాలను ఉపయోగిస్తాయి. వాతావరణ మార్పులను, కాలుష్య ప్రమాదాన్ని పసిగట్టడానికి సీతాకోకచిలుకలు సూచికలుగా ఎంతో ఉపయోగపడతాయి. సీతాకోకచిలుక అత్యధిక బ్యూటీ వాల్యుయేషన్ కలిగిన జీవి. ప్రపంచంలో అత్యంత అందమైన సీతాకోకచిలుకలు పర్పుల్ స్పాటెడ్ స్వాలో టైల్, రెడ్ లేస్ వింగ్, బ్లూ మోఫే, లియోపైడ్ లేస్ వింగ్, పీకాక్ బటర్ఫ్లై, మోనార్క్ బటర్ఫ్లై, కామన్ బెండెడ్ పీకాక్ రకము సీతాకోకచిలుకలు శేషాచల అడవులకు మాత్రమే పరిమితం. సీతాకోకచిలుకలు ఎక్కువగా బురద నీటి గుంటల దగ్గర ఉంటాయి. బురద మట్టి నుండి వాటికి కావలసిన ఖనిజ లవణాలను స్వీకరిస్తాయి. రంగుల తెరల రూపకల్పనలో సీతాకోకచిలుకలు మార్గదర్శకం. బర్డ్ వింగ్ సీతాకోకచిలుకలు అంతరించే జీవుల జాబితాలో ఉంది. సీతాకోకచిలుక కోసాన్ని తొలగించుకొని బయటికి రావడంలో ఇబ్బందిని గమనించిన ఒక బాలుడు సహాయపడాలని కోసాన్ని కత్తిరించాడు. బయటపడిన సీతాకోకచిలుక ఎగరలేకపోయింది. తనంత తానుగా కోసాన్ని తొలగించుకొని వచ్చిన సీతాకోకచిలుక మాత్రము ఎగరగలిగింది. మనకు
స్వయం కృషితో కష్టపడి మాత్రమే ఉన్నత స్థితికి చేరాలి అనే తత్వము సీతాకోక చిలుక ద్వారా బోధపడుతుంది. దృఢపడడానికి పోరాటము అవసరమని గ్రహించాలి. అందుకే ప్రకృతిలో ప్రతి జీవి మానవునికి మార్గదర్శకము. పిచ్చుక. పిట్ట కొంచెం బుర్ర ఎంత ఘనమైనది. మానవునిలో సన్నిహితంగా మెలిగే జీవులలో ఇది ఒకటి. గిజిగాళ్ల గూడు నిర్మాణం ఒక అద్భుతంగా చెప్పొచ్చు. ఎంత వర్షం వచ్చినా లోపలకు ఒక చుక్క నీరు రాదు, కాస్త చెమ్మ కూడా చేరదు. ఎంత గాలి వీచినా ఊగుతుందే తప్ప పడిపోదు. ఆడపిట్ట లోపలికి వెళ్ళడానికి కింద నుండి గొట్టం లాంటివి దారి ఉంటుంది. గుడ్డు పెట్టి పొదగడానికి అనుకూల స్థలం ఉంటుంది. గూడులోనే ఆహారం భద్రపరుచుకుంటుంది. రాత్రిపూట వెలుతురు కోసం మినుగురు పురుగులను గూటిలో బంకమట్టిలో అంటిస్తాయి. పిచ్చుకలు 4 రకాల స్నానాలు చేస్తాయి. అవి ముక్కుతో ఈకలను ఆనందంగా శుభ్రం చేసుకోవడం వల్ల దీనిని రిక్రియేషన్ బాత్ అంటారు. రెండవది దుమ్ము స్నానం. దీని ద్వారా ఈకలలోని జిడ్డును తొలగించుకుంటాయి. మూడవది నీటి స్నానం. నాలుగవది చీమలను పిచ్చుక తన శరీరం మీద చల్లుకోవడం. అప్పుడు చీమలు కుట్టి ఫార్మిక్ ఆసిడ్ను శరీరంలోనికి వదలడం ద్వారా పిచ్చుక తన శరీరంపై ఉన్న పేనులను తొలగించుకుంటుంది. ఈ విధంగా పిచ్చుక 4 రకాల స్నానాలను చేసుకుంటుంది. పంటలకు మొక్కలకు హాని కలిగించే పురుగులను తినడం ద్వారా ఇది జీవనియంత్రుడిగా పిలువబడుతుంది. 1950లో చైనాలో యూరోపియన్ ట్రాస్పర్ జంతువులు ఎలుకల వలె పంటలను నాశనం చేస్తుంటే సామూహిక నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో లక్షలాది పిచ్చుకలు చచ్చిపోయాయి. ఈ కారణంగా క్రిమికీటకాదులు అడ్డు అదుపు లేకుండా పెరిగి పంటలను నాశనం చేయడంతో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. చైనా ప్రజలు తాము చేసిన తప్పిదము తెలుసుకున్నారు. శబ్దము చేయకూడదు. శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, సెల్ టవర్ల రేడియేషన్ వల్ల ప్రస్తుతము ఇవి అత్యంత ప్రమాదకర స్థితిలో అంతరించిపోయే జీవిగా ఉన్నాయి. పిచ్చుకలు పాపం ప్రకృతిలో ఎంతో విలువైన జీవిని కాపాడుకోవటం మన బాధ్యత. ఎంత చిన్న జీవి. రాబందులు జీవ వ్యర్థాల నియంత్రణలు. రాబందుల్లో 30 రకాల జాతులు ఉన్నాయి. రాబందు ముక్కు గరుడ పక్షి ముక్కులాగా వంపు తిరిగి ఉంటుంది. ముక్కును కుక్కిలాగా ఉపయోగించి ఎంత గట్టి మాంసాన్నైనా సులభంగా పీక్కొని తినగలదు. రాబందులకు స్వరపేటిక ఉండదు. కోతలు కాకుండా గుర్రు గుర్రుమని శబ్దాలు చేస్తాయి. ఇవి చనిపోయిన జంతు కళేబరాలను తినేస్తూ పరిసరాల పర్యావరణంలో వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యాపించకుండా నిరోధిస్తాయి. కాబట్టి వీటిని మానవుల జంతువుల పాలిట సహజ సంరక్షకులుగా కస్టోడియన్స్గా పిలుస్తారు. ఒకవేళ రాబందులు మృత కళేబరాలను తినకుండా వాటిని కుక్కలు తిన్నట్లయితే మృత కళేబరాలలోని ర్యాబిస్ వైరస్ కుక్కలలోని చేరి అవి కరవడం ద్వారా మనుషులకు ఆ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. మృత కళేబరాలను రాబందులు తినకుంటే భూగర్భ జలాలు కలుషితమవుతాయి. రాబందులు ఎక్కువ రోడ్లు, రైల్వే లైన్లు, డంపింగ్ యార్డుల పక్కన కనిపిస్తాయి. ఆ ప్రాంతాల్లో రాబందు సహజ పారిశుద్ధ్య కారకుడుగా పనిచేస్తుంది. ప్రస్తుతం రాబందుల సంఖ్య తగ్గిపోవడంతో దాని ప్రభావం మానవుని యొక్క ఆరోగ్యంపై పడి వ్యాధికారక క్రిముల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. జంతువులలో నొప్పి నివారణకు వాడే డైక్లోఫినాక్ పెంపుడు జంతువుల అవశేషాలలో ఉండడం వల్ల ఆ జంతు కళేబరాలను తినే రాబందుల్లో మూత్రపిండాల సమస్యలు ఏర్పడి అవి అంతరించే ప్రమాదం ఏర్పడింది. వాటిని పరిహరించుకోవాల్సిన అవసరము మానవులకు ఉన్నది. 8వ పక్షి గ్రద్ద. గ్రద్దలలో 59 రకాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 4 వర్గాలు. 1 సీ ఈగలు, 2 ఫిష్ ఈగలు, 3 స్నేక్ ఈగలు, 4 హ్యాపీ ఈగల్. ఇందులో హ్యాపీ ఈగలు సతత హరిత అరణ్యాలలో ఉంటాయి. మరో రకం గ్రద్దలు ఎడారులు, చిన్న చిన్న అడవులలో ఉంటాయి. గద్ద కళ్ళలో మిలియన్ల దృష్టి కణాలు ఉంటాయి. ఇవి మానవుని కన్నా 5 రెట్లు ఎక్కువ. మానవుడు ప్రధానంగా 3 రకాల ప్రాథమిక రంగులను తన కంటి ద్వారా గుర్తించగలడు. గ్రద్ద చాలా సూక్ష్మ దృష్టి గల పక్షి. 2 మైళ్ళ దూరం నుంచే ఏదైనా జంతువును పసిగట్టగలదు. తనకన్నా బరువైన పెద్ద జంతువులను తన్నుకెళ్ళగలదు. గ్రద్ద లక్ష్యం ఎంతటి పెద్దదైనా సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. గ్రద్ద చనిపోయిన జంతువులను కాలి ఎముకలోని మధ్యను తినడానికి దాన్ని ఎత్తైన ప్రదేశం నుండి బండరాయిపైకి జారవిడుస్తుంది. ఎముక బండరాయిపై పడి ముక్కలైన తర్వాత ఎముకలోని మధ్యను తింటుంది. ఆఫ్రికన్ గద్ద, ఫిష్ ఈగల్ మాత్రమే శాకాహారులు. ప్రపంచంలో
గ్రద్దలను శక్తికి, స్వాతంత్రానికి చిహ్నంగా వాడుతారు. అమెరికా సీ ఈగల్ను 1782 జూన్ 20న తమ దేశ జాతీయ చిహ్నంగా గుర్తించింది. అమెరికా దేశం సీ ఈగల్ గ్రద్ద ఈకలను ప్రపంచంలో అనేక తెగల ప్రజలు అలంకరణ కోసం వాడతారు. గ్రద్ద పారిశుద్ధ్య కార్మికుడు, ప్రకృతి బంధువు. వాతావరణ కాలుష్యం వల్ల అడవులను నరికివేయడం వల్ల గ్రద్దల సంఖ్య తగ్గిపోతుంది. ఈ విధంగా పక్షులు మానవులకు ఆప్తులు, ఆత్మీయులు అయినాయి. వాటిని అంతరించిపోకుండా వాటి సంతతిని వృద్ధి చేసే దిశగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి వాటి రక్షణకు సరిపడా చర్యలను చేపట్టాలి అని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.